అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల నగారం మోగబోతూ ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది క్లియర్గా నిన్న తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించారు. ఖచ్చితంగా ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళదాం. అంటే ఫస్ట్ పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు. ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరుగుతాయి. కానీ సర్పంచ్కి పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరగవు. కాబట్టి ముందు పార్టీ గుర్తుల మీద ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా ఉంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి నగర కొద్ది రోజుల్లో మోగబోతోంది. అయితే ఈ ఎలక్షన్స్ కంటే ముందు బీసీ రిజర్వేషన్లను తేల్చాలి. రిజర్వేషన్ల ప్రాతిపదికని తేల్చమని ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి ఉంది. కాబట్టి ఆ రిజర్వేషన్లు తీర్చే క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ ద్వారా ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతూ ఉంది. ఆర్డినెన్స్ ఏంటంటే బీసీలకి 42% రిజర్వేషన్లు అని. నిజానికి క్యాబినెట్ ఆమోదించాలి, గవర్నర్ సంతకం పెట్టాలి. గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత ఇది రిజర్వేషన్ల మీద అమలు ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అడ్డంకి ఏంది? ఈ 42% రిజర్వేషన్లు బీసీలకి కనుక ఇస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే మొత్తం రిజర్వేషన్లు 60%కి వెళ్తాయి. ఎస్టీ రిజర్వేషన్లు ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లు మొత్తం కలగలిపితే 60%కి వెళ్ళిపోతాయి. కానీ ఇందిరా సహాని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించడానికి లేదు. అది కోర్టు జడ్జిమెంట్, మండలి కమిషన్ జడ్జిమెంట్ అంటారు దాన్ని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్లు 50% మించడానికి లేదు. కానీ ఇప్పుడు ఈ 42% బీసీ రిజర్వేషన్లు కనుక అమలు స్టార్ట్ అయితే రిజర్వేషన్ 60%కి వెళ్ళిపోతాయి. మరి ఎవరైనా ఈ ఆర్డినెన్స్ తీసిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఈ ఆర్డినెన్స్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఆర్డినెన్స్ని కోర్టు కొట్టివేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ భయం కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉంది. మరి ఏం చేయాలి? నిజానికి రిజర్వేషన్ 50%కి మించాలి అంటే పార్లమెంట్ అగ్రీ చేసి 9th షెడ్యూల్లో చేర్చాలి. మన కాన్స్టిట్యూషన్ 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో కనుక చేరిస్తే అప్పుడు న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో 50%కి మించి రిజర్వేషన్లు ఇచ్చారు. ఎలా ఇవ్వగలిగారు? వాళ్ళు కాన్స్టిట్యూషన్ 9th షెడ్యూల్లో తమ రిజర్వేషన్ మినహాయింపుని చేర్చుకోగలిగారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అలా చేర్చుకోవాలని ఆల్రెడీ కేంద్రానికి పంపించింది సిఫార్సుని. కానీ కేంద్రం దాన్ని అగ్రీ చేస్తా లేదా ఒక డౌట్. మోస్ట్లీ చేయకపోవచ్చు. ఎందుకు చేయకపోవచ్చు? బీజేపీ ఐడియాలజికల్గా 50% రిజర్వేషన్ పెంచడానికి వ్యతిరేకం. ఇప్పుడు గుజరాత్లో పాటీదార్ ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది రిజర్వేషన్లు కావాలని. కానీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే రిజర్వేషన్లు 50% దాటిపోతాయి అన్న కారణం రీత్యా బీజేపీ గుజరాత్లో రిజర్వేషన్లు ఇవ్వలే. నిజానికి రాజకీయంగా బీజేపీ పార్టీకి నష్టం జరిగిద్ది అనుకున్నప్పటికీ కూడా అక్కడ రిజర్వేషన్లు పెంచలే. అలాంటిది అక్కడే సొంత గుజరాత్ రాష్ట్రంలోనే పెంచని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసి పంపించినటువంటి బిల్లుని ఆమోదం పార్లమెంట్లో తెలిపి 9th షెడ్యూల్లో చేరుస్తారంటే ఒక డౌటే, క్వశ్చన్ మార్కే. నిజానికి బీజేపీ లీడర్లు కేంద్రాన్ని నొప్పిస్తామని బీసీ రిజర్వేషన్లు 42%ని 9th షెడ్యూల్లో చేర్పిస్తామని చెప్తారు. ఎందుకంటే బీసీ లోట్లు బీజేపీకి కూడా కావాలి కాబట్టి ఇక్కడ చెప్తారు. కానీ అది జరిగే పని కాదు. కాకపోతే బీజేపీ నాయకులు ఏం చెప్తారు? తర్వాత మీరు ముస్లిం జనాభాని కూడా బీసీలో కలిపారు కాబట్టి కేంద్రం ఒప్పుకోవట్లేదు అని చెప్తారు. కానీ అసలు వాస్తవం ఏంది అంటే ఈ రిజర్వేషన్ 50% కంటే పెంచడానికి బీజేపీ ఐడియాలజికల్గా వ్యతిరేకం. కాబట్టి నిజమేమో 50% కన్నా పెంచడం బీజేపీకి ఇష్టం ఉండదు. కానీ చెప్పే రీజన్ బీసీ జనాభాలో ముస్లింలు కలిపారు. ఆ ముస్లింలు కలిపిన దాన్ని బీజేపీ ఒప్పుకోదు. వాళ్ళని బీసీలుగా పరిగణిస్తానంటే, వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తానంటే, బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటే, అంటే మతాల పేరుతో రిజర్వేషన్ని మేము ఒప్పుకో అని బీజేపీ అంటది. ఇది ఎంతసేపటికి తెగదు, ముడిపడదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవేట్ పిటిషన్ దాఖలు చేస్తూ ఉంది. కేవేట్ పిటిషన్ అంటే అటు ప్రభుత్వం తరపున. కేవేట్ పిటిషన్ అంటే ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మీద కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ప్రభుత్వాన్ని పరిగణలో తీసుకోకుండా ఆర్డర్ ఇవ్వద్దు, మాతో కూడా మా ఆర్గ్యుమెంట్ కూడా వినండి, మేము జనాభా లెక్క. ఎందుకంటే కోర్టు చెప్పింది మీరు 50% మించి రిజర్వేషన్ ఇస్తున్నారంటే దానికి ప్రాతిపదిక ఏంటి?
కోర్టు అడిగింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం మేము జనాభా లెక్కలు తీసాం, బీసీల జనాభా ఇంత ఉన్నారు, సో మన రాజ్యాంగ ఫండమెంటల్ ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి, ఈక్వాలిటీ అనేది మన రాజ్యాంగం బేసిక్ ఫండమెంటల్ కాబట్టి మేము ఈ జనాభా లెక్కల ఆధారంగా ఈ సైంటిఫిక్ డేటా ఆధారంగా మేము రిజర్వేషన్ పెంచుతున్నామని కోర్టుకు చెప్పుకోవడానికి ఉంటుంది. మరి దాన్ని కోర్టు అగ్రీ చేసిద్దా లేదా, న్యాయ సమీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఆర్డినెన్స్ నిలబడిద్దా లేదా అంటే మోస్ట్లీ నిలబడకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి నిలబడకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తా ఉంది, నిలబడదు అని తెలిసి కావాలనేది ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉంది, ఎవరొకరు కోర్టుకు వెళ్తే ఇది రద్దు చేస్తారు అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ సరే ఒకవేళ ఆర్డినెన్స్ కనుక నిలబడకపోతే మేము మా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మొత్తానికి ఈ బీసీ రిజర్వేషన్లకి లోకల్ బాడీ ఎన్నికలకి ముడుంది. ఇది తేలితే కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందుకు పోయే అవకాశం లేదు. నిజానికి ఈ రిజర్వేషన్ 42% ఇస్తున్నాం అన్నది గవర్నర్ ఆమోదించి ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఏ ఎంపీటీసీ ఏ రిజర్వేషన్ అనేది తేల్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్స్కి పోయింది, డేట్స్ ప్రకటిస్తుంది. అంటే ఏ ఎంపీటీసీ ఏ రిజర్వేషన్, పలానా మండలం ఎంపీటీసీ అంటే ఎంపీటీసీలనేమో మండలాల వారీగా రిజర్వేషన్ కేటాయిస్తారట, ఎంపీపీలకేమో జిల్లాల వారీగా రిజర్వేషన్ తీస్తారట జిల్లా జనాభా లెక్కల ఆధారంగా. తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ కూడా జిల్లా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ తీస్తారంట. ఒక ఎంపీటీసీలకి సర్పంచులకి మాత్రం అక్కడ మండలాల వారీగా రిజర్వేషన్ తీస్తారట. ఇది నిన్న క్యాబినెట్ మీటింగ్లో అనుకున్నమాట. కాబట్టి ఈ లెక్కలు ఏ జెడ్పీటీసీ ఏ ఎంపీటీసీ ఏ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది తేలాలి అంటే ముందు ఈ ఆర్డినెన్స్ రావాలి, గవర్నర్ ఆమోదం చెప్పి ఆర్డినెన్స్ రావాలి. వారంలో వస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా ఉంది. క్యాబినెట్ అప్రూవల్ చేసి గవర్నర్ గారు పంపదలుచుకుంది, పంపితే వారం రోజులు ఆయన ఇస్తాడు అని చెప్పేసి నిన్న క్యాబినెట్ అభిప్రాయపడింది. వారం రోజులు గవర్నర్ గారు ఇవ్వాలి, గవర్నర్ గారు ఇచ్చిన దాని మీద ఎవరు కోర్టుకు పోకుండా ఉండాలి, ఒకవేళ కోర్టుకు పోయినా ఇది రద్దు కాకుండా ఉండాలి, రద్దు అయినప్పటికీ కూడా మరి పార్టీ పరంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడాలి. సరే జరగాల్సిన ప్రాసెస్ ఏంటంటే ముందు ఆర్డినెన్స్ రావాలి, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్ ఖరారు చేయాలి, రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత ఖరారు చేసిన రిజర్వేషన్ని ఎన్నికల సంఘాన్ని పంపించాలి, ఎన్నికల సంఘం ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి, నామినేషన్లు తర్వాత ఎన్నికలు తర్వాత ఫలితాలు. అది జనరల్గా జరిగే ప్రక్రియ. ఏది ఏమైనా ఒక గందరగోళ పరిస్థితి మాత్రం కొంత బీసీ రిజర్వేషన్ మీద నడుస్తూ ఉంది. కానీ తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు రేవంత్ ప్రభుత్వానికి ఖచ్చితంగా అగ్నిప్రాయం. ఎందుకు అంటే సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రభుత్వం ఎవరిదైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటే గత 9.5 ఏళ్ళుగా గతంలో వరుసగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు లేవు. మొత్తంగా దాదాపుగా బీఆర్ఎస్ గెలుస్తుండేది. సరే అధికారంలో ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు ఏదైనా మెజారిటీ బీఆర్ఎస్ వైపు ఉంటుండే. అంతకుముందు టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ పేరు మారిందిగా, బీఆర్ఎస్ వైపు ఉంటుండే. ఇప్పుడు అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉంది. మరి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే సర్పంచ్ అంటే డైరెక్ట్ పార్టీ ఎన్నిక కాదు, అయినప్పటికీ పార్టీ అభ్యర్థులు నిలబడతారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఇవన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చూపించుకోవాలి. చూపించుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది జనాలకు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయినా చెప్పుకోవడానికి రీజన్ ఉంటుంది, మేము అధికారంలో రేము కదా, వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించుకొని గెలిచారు అని బీఆర్ఎస్ చెప్పుకోగలదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేందుకు ఏం చెప్పుకుంటుంది? మేము అధికారంలో ఉన్నా సరే బీఆర్ఎస్ గెలిచింది అంటే చెప్పుకోవడానికి బీఆర్ఎస్ దగ్గర ఓడిపోయిన దానికి రీజన్ చెప్పుకోవడానికి కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉండదు. మరి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలి. బీఆర్ఎస్ పార్టీకి గెలవటం ఆప్షను, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. గెలిస్తేనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఆమోదం ఉన్నట్టు లెక్క. లేదు అంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంటున్నారు, కేసీఆర్ కావాలనుకుంటున్నారు అనే సంకేతాలు జనంలోకి వెళ్ళిపోతాయి. అందులో ఇప్పుడు జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాబట్టి, అంటే ఇవి రూరల్ ప్రాంతాలు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి
కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలో రావడానికి కారణం రూరల్ ప్రజలు. అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ వైపు జనం మొగ్గారు. రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు మొత్తం కూడా రూరల్ ప్రాంతాల్లోనే వచ్చాయి. అందుకని ఫస్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ రూరల్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇంకా రూరల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ప్రధానంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, మహిళలు వీరంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అని చూపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. మరి గెలిసిద్దా అంటే, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక భయం, గందరగోళం కనపడుతూ ఉంది. అందుకని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ద్వారా ప్రధానంగా బీసీ ఓట్ బ్యాంక్ చాలా ప్రధానం తెలంగాణలో. మైనార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ని ఎంఐఎంతో టైఅప్ అయ్యి ఈ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ చూపించేసి తర్వాత ప్రధానంగా ఉన్న బీసీ ఓట్ బ్యాంకు గౌడ, యాదవ ఇలాంటి అనేక సమాజ వర్గాలు, బీసీ సమాజ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ముదిరాజు, ఇవన్నీ తమకు అనుగుణంగా మారతాయి అని ఒక క్యాలిక్యులేషన్లో బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనేది జనంలోకి వెళితే, తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ ప్రభుత్వమే మొట్టమొదటిగా దేశంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చింది. దానివల్ల మాదిగల ఓట్లు తెలంగాణలో చాలా ఎక్కువ కాబట్టి ఆ ఓట్ బ్యాంకు తనకు కలిసి వచ్చింది. అందులో అధికారం కలిసి వచ్చింది. ఈ సామాజిక క్యాలిక్యులేషన్లు పనికొచ్చి పరిపాలనలో కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే ఈ సోషల్ ఈక్వేషన్స్ అధికారం మమ్మల్ని గట్టెక్కిస్తాయి అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. మన నిజానికి తెలంగాణలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ అభిప్రాయం దయచేసి కామెంట్ చేయండి.